फरमाते हैं, आसमान से अल्लाह इंसानी जरूरतों को पूरा फरमा, जमीन से इंसानी जरूरतों को पूरा फरमा। ए अल्लाह हमारे मुल्क की जो है अल्लाह सीएम साहब के हमारी जरूरतों को गैब से मुहैया फरमा। ए अल्लाह हमारे बहुत से भाई अल्लाह उन्होंने अपनी तरफ से अल्लाह इफ्तार की दावत दी है। अल्लाह उनको हिदायत से माला माल फरमा। अल्लाह हिदायत से माला మేడం గారు ఓకే సార్ ఓకే మేడం గారు అవినో ఇది దొరుకుతా ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وقنا عذاب السكرات وقنا عذاب القبر وقنا عذاب الحسر وقنا عذاب الدين اللهم آتني من النار برحمتك يا مجيد يا مجيد يا حي يا قيوم برحمتك الصغير شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس ప్రజ్ఞాన సంబంధంగా విస్తారకులకు హాజరు ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా మన ఫరూక్ సార్ గారి కుమారుడు ఫిరోజ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన మత పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏ కార్యక్రమాన్ని हमारे अखलाक का मुजाहिरा है, मुसलमानों के अखलाक का मुजाहिरा है। इंशाअल्लाह सबको जो है बैठ कर खाने के लिए टेबल डाले हैं। एक 10 मिनट का इंतजार करेंगे तो सब खा ले सकते हैं। एक के ऊपर सूट पड़ना, इस किस्म से जो है ढकलम ढुगली करना, ये नहीं आना, इधर ढकलो उधर ढकलो, खाना छटे जाना, पानी छटे जाना। మన తెలుగుదేశం అంటే ప్రభుత్వం తరపున మనకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది। ఇది స్టేట్ మొత్తం దాదాపు బడ్జెట్ వచ్చేసి 1.5 crore ప్రతి జిల్లాకి ఇచ్చినారు। అట్లానే ఈరోజు మన నంద్యాల కూడా ఇవ్వడం జరిగింది। దానికోసం మేము ముందుగా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, అట్లానే మన మైనార్టీ న్యాయశాఖ మంత్రి మన ఫరూక్ గారికి, అట్లానే ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మన కలెక్టర్ మేడం గారికి, దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని మొత్తం దగ్గర ఉండి చూసుకున్న మన సబిహా మేడం గారికి, అట్లానే ఇక్కడ వచ్చిన మత పెద్దలకి, డాక్టర్ల గారికి, అందరికీ పేరు పేరున మన జర్నలిస్ట్కి అందరికీ మీరు అందరు కూడా భోజనాలు చేసి వెళ్ళామని, అట్లానే మీరందరూ ఏమంటే ఈ ప్రపంచం సుఖశాంతి కోసం మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మన జిల్లాలో ఈరోజు ఇఫ్తార్ విందు మనం ఏర్పాటు చేసుకున్నాము। గౌరవ మైనార్టీ శాఖ మార్చుల వారు కూడా మన జిల్లా నుంచి ఉండడం చాలా సంతోషం। సార్ ఆధ్వర్యంలో మన ముస్లిం మత పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కని దీవెనలు అందరికీ జిల్లా యంత్రాంగానికి అందించారు। ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। మన నంద్యాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక। అందరం కూడా అన్ని పండుగల్ని కలిసి చేసుకుంటాము। చాలా మంచి జిల్లా ఇది, ఇదే నిరంతరం మనం కొనసాగాలి। జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి। చాలామందికి మనం స్ఫూర్తిదాయకంగా నిలబడే స్థాయికి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక